వారిని మంగళాశాసనంలో అందించవలసిందిగా కోరుతున్నాం. కాశ్యపానవై సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భాగవత్ బంధు, నేను హిందీ వాసి అంటే ఈరోజు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. కార్తీక మాసం విశిష్టత గురించి చెప్పున్నాను. మాతా లక్ష్మి విష్ణు దేవులను ప్రసన్నం చేసుకొని మాసం కార్తీక మాసం. కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి ఇంటిలో తులసి మాత పూజలు దీపారాధనలో చేస్తారు. ఈ పూజ ఎందుకు చేస్తారంటే మనలోని అంధకారాన్ని తొలగించి వెలుగును నింపడానికి ఈ పూజలు చేస్తారు. అంటే తమసో మా జ్యోతిర్గమయ. నందులో తలుని దీపారాధన ఈ మాసంలో చేయాలి. శ్రీరాముడు రావణాసురుని చంపి అయోధ్యకు చేరే సమయంలో అయోధ్యలోని ప్రజలంతా తమ ఇళ్లను శుభ్రపరచుకొని దీపాల వరాసలను ఇళ్ళ ముందు ఉంచారు. ధనం, ఐశ్వర్య, సమృద్ధి గురించి మాతా లక్ష్మీదేవి పూజ ఆరాధన దీపాలను వెలిగించి చేస్తారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించే ముందు ఓం దీపావళై నమః అని దీపాలను వెలిగించడం ప్రారంభించాలి. భక్తి టీవీ వాళ్ళకి మరియు ప్రేక్షకులకు శుభం జరగాలని ప్రార్థిస్తున్నాము. భగవంతుని తర్వాత నేను చెప్పి నలకు అందరు ఇది ఒక శ్లోకం. త్వం జ్యోతిస్త్వం రవిశ్చంద్రో విద్యుత్ అగ్నిశ్చ తారకా సర్వేషాం జ్యోతిషాం జ్యోతి దీపావళై నమః. నాకు తెలుగు రాకుంటే ఇది ప్రయత్నం చేస్తా. అందరికీ అనేక మంగళాశాసన్. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. తెలుగు రాకపోయినా మనందరి కోసం తెలుగులో ప్రయత్నం చేసి మరి అనేక మంచి విషయాలను మనకు తెలియజేసిన మంగళాశాసనాలు అందించిన శ్రీ వ్రతధర రామానుజ జయర్ స్వామి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు స్వామివారులను మనం